క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో వాక్యం, జీవితం, ప్రార్థన మన ఆయుధం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. ప్రార్థన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది? నీకున్న 2 కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే ఏమి చెప్పగలవు? ప్రార్థన, వాక్యము రెండు కళ్ళలాంటివి. 2 అత్యంత ప్రధానమైనవే. దేనిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. అందుకే వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్థించగలగాలి. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దానిలో ఒకటి, మరియు నేటి దినములలో అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్న దానిలో కూడా ఒకటి ప్రార్థనే. ప్రార్థన అంటే దేవుని సహాయమును అభ్యర్థించడం. ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడం కాదు, దేవుడు వినేటట్లు ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థించాలి. నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదంటే 2 కారణాలు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో, దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నవేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని వ్రాయబడింది. రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు గాని చూస్తాడట. ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతి పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో అని. కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు కదా. వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు బిజీగా గజిబిజిగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకం చేసి కృంగదీస్తూ ప్రార్థనకు, వాక్యమునకు దూరం చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ రహస్య ప్రార్థన ద్వారా దేవునితో సహవాసంలో అనుభవం రెట్టింపై విశ్వాసంలో మరింత బలము పొందగలం. అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్థన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్థనే. ప్రార్థించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయిన వారు లేరు. దేవుని యొక్క ధనాగారాన్ని, సర్వ సంపదల నిధిని తెరవగలిగే అత్యంత శక్తివంతమైన తాళపు చెవి ప్రార్థన. అయితే ఆ తాళపు చెవిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి. మరి నూతన సంవత్సరంలోనికి అడుగెడుతున్న తరుణంలో నూతనమైన దేవుని వాగ్దానాలు పొంది అవి మన జీవితంలో పరిపూర్ణం కావాలంటే, మరియు రాబోయే దినములలో విజయాలను చూడాలంటే కేవలం ప్రార్థనతోనే సాధ్యం. ప్రార్థించు, ప్రతిఫలాన్ని అనుభవించు. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమెన్.